కన్నప్ప సినిమా ఓవరాల్‌గా చెప్పాలి అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం బోర్ కొడుతూ ఉంటది. ఏంటంటే ఎక్కడ ఏ సీన్‌లు ఎలా వస్తున్నాయి? ఫస్ట్ రాగానే సాంగ్ వచ్చేసింది. న్యూజిలాండ్ అంటున్నారు. ఒక 50 మంది ఆర్టిస్టులు తిరుగుతున్నారు. ఏంటి ఈ సినిమా అనిపించేసింది. ప్రతి ఒక్కడి ఫీలింగ్ అదే అనమాట. సో ఇంటర్వెల్‌కి ఎళ్ళిపోదామా? ఉందామా? లేకపోతే ప్రభాస్ గారు వస్తారు కదా! చూసి వెళ్దాం కదా! అని అనుకుంటారు కదా! ఇంకా ప్రభాస్ గారు వచ్చాక ప్రభాస్ గారిది అనుకున్నాం గానీ, ప్రభాస్ గారు చిన్న గెస్ట్ రోల్ అనమాట చెప్పాలంటే. ఒక దేవుడు పాత్రలో వచ్చి ఒక దారి తప్పినోడిని దారిలో పెట్టడానికి వచ్చే అంటే నిజ జీవితంలో కూడా దారిలో పెట్టినట్టేలే మంచి ఫ్యామిలీని. సో ఓవరాల్‌గా దారిలో పెట్టినట్టే. బావుందండి సినిమా. విజువల్స్, యాక్టింగ్, కథ, మెయిన్ కథ. ఎందుకంటే ఇంత భారీ ప్రాజెక్ట్ అంటే 300,00,00,000 250,00,00,000 అయినా కూడా అది భారీ బడ్జెటే చెప్పాలంటే. ఏదో చూపిస్తాడే అనుకున్నాం కానీ ఎమోషనల్‌గా బయటకొచ్చాను నేనైతే నిజంగా. ఎందుకంటే చాలా బాగా చేశారు. ఇన్నాళ్ళు ఆళ్ళు చేసిన సినిమాలన్నీ కూడా కామెడీ వర్షనో లేకపోతే ఏదో మాస్ సినిమాలు చేశారు గానీ, ఒక మంచి సినిమా, మంచి ప్రాజెక్ట్ చేశారని నాకనిపించింది. ఆళ్ళ మంచి ఫ్యామిలీలో మళ్ళీ ఇంకొక 10 తరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే కన్నప్ప తప్ప ఇంకేమీ కనపడదు. అంత మంచి సినిమా తీశారు. సెకండ్ హాఫ్ అయితే ఓకే. ప్రభాస్ గారు ఇంకా కల్లోకి వచ్చేస్తారు ఈరోజు విష్ణు గారికి మనందరికీ కూడా. దేవుడు అంటే శివుడు డైరెక్ట్‌గా రాడు మనకి ఎవరో రూపంలో వస్తాడు. కానీ బాగా డెప్త్‌గా చూస్తారు కదా! బాగా హార్ట్. ఇంకా ప్రభాస్ గారు అంటే కోసేసుకుని విపరీతమైన పిచ్చోళ్ళకైతే మాత్రం విపరీతమైన భక్తులకి పిచ్చోళ్ళు కాదు విపరీతమైన భక్తులకైతే మాత్రం కల్లోకి వస్తారు. ఆ? లేదు. నార్మల్‌గా ఉంటారు. ప్రభాస్ గారు శివుడు రూపంలో ఉంటే ఇంక తట్టుకోలేం. పూజలు చేస్తారు థియేటర్‌లో. మామూలుగా వస్తేనే అక్కడ పూజలు చేస్తున్నారు. ప్రభాస్ గారు రాకముందు 10 నిమిషాల ముందు స్టార్ట్ అయింది. వెనక్కి తిరిగి చూసా. ఒక 1000 మంది జనం ఉంటారు. సెల్ ఆన్‌లో ఉన్నాయి. ఎప్పుడొస్తారని చూస్తున్నారు. వెనక్కి తిరిగి చూస్తే మొత్తం ఆన్‌లో ఉన్నాయన్నమాట. అదే అంటే ఆ క్రేజ్ అలాంటిది. సో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు. ఎందుకంటే మౌత్ టాక్ ఏదైనా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. అందరికీ నచ్చే సినిమా. పాతది మనకి కృష్ణరాజు గారు చేసింది ఏంటంటే శివుడికి ఈయన ఏం చేస్తారంటే విష్ణు గారు నోట్లోంచి నీళ్ళతో అభిషేకం చేస్తారు. ఆయన స్తోమకత అంటే ఆయనకి డబ్బులు ఉండవు కాబట్టి ఆయన చేసే మాంసాహారం నైవేద్యంగా పెడతారు. కానీ ఇందులో 2 కళ్ళు ఇచ్చారు శివుడికి. కన్నప్పలో ఒక కన్ను ఇచ్చి ప్రత్యక్షం అవుతారు శివుడు. ఇందులో 2 కళ్ళు ఇస్తారనమాట. సో కొన్ని స్టోరీ కొంచెం డెవలప్ చేశారు. ఎందుకంటే నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి 3 కళ్ళు అడక్కు అని చెప్తారు. కొన్ని చాలా బాధ కలిగించే సీన్లు కూడా ఉన్నాయన్నమాట. మనవరాళ్ళు చేశారు. వాళ్ళ చిన్న అబ్బాయి చేశారు. ఒకటండి ఈ సినిమాకి రావడానికి ఇంతమంది జనం ప్రభాస్ గారి గురించే. అదొక్కటే నేను చెప్పగలను. ప్రభాస్ గారు లేకపోతే అసలు నేను ఒకటే చెప్తున్నాను. జనం ఇంత రారు. తర్వాత చూద్దాం అనుకుంటాను. హీరోయిన్స్ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఓకే బాగుంది. నెమలి క్యారెక్టర్ బాగుంది. ఒకటేంటంటే 70% చాలామంది థియేటర్కి వచ్చి ఎవడో చూడట్ల. కానీ గోల్డ్ స్క్రీన్లో ప్రభాస్ గారిని ఆ సినిమాని విజువల్స్ చూస్తే హ్యాపీ అనిపించింది. వర్త్ అంతే. డబ్బులకి ఇప్పుడున్న 300కి. మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ చాలా తర్వాత మళ్ళీ కమింగ్ సూన్ అనమాట. చెప్పాలంటే డైలాగులు ఆయన వెర్షన్ బాగుంటుంది కదా. ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. కానీ కొంచెం ఏజ్ పెరిగింది కదా. మనకి యమదొంగలో డైలాగ్ వెర్షన్కి ఇందులో కొంచెం స్పీడ్ తగ్గింది. కానీ డైలాగ్లో డెప్త్ తగ్గలే. అబ్బో ఏం కొడతాడు ఆయన. అంత లెంత్ చెప్పేస్తూ ఉంటాడు. పేరాలు ప్రభాస్ గారి కాంబినేషన్ ఉంది. పెళ్ళి ఎప్పుడైనా అడుగుతారు. కొన్ని సీన్లు ఉన్నాయి. బుచ్చిగాడు అదంతా మాస్ కదా. సేమ్ అదే బాడీ లాంగ్వేజ్ అదే యాక్షన్ మీరు ఈ కన్నప్పలో చూస్తారు. శివుణ్ణి అందులో ఎలా ఏంట్రా అని అంటాడు కదా బుజ్జిలో. ఇందులో కూడా నువ్వే హోడరా అంటాడు కొన్ని సీన్లు. సో వాళ్ళ బాండింగ్ అలాంటిది. బామరుదులు కదా. సో విష్ణు గారు నెక్స్ట్ లెవెల్ అండి. నాకు ఇంకా లాస్ట్ ఇంకా ఒక 10-20 నిమిషాల తర్వాత అసలైన విష్ణు మరి బాగా చేశాడు నిజంగా చెప్పాలంటే. ఏముందిరా ఇప్పుడు యాక్టర్లు అందరూ కూడా జీవించేస్తున్నారు. ఏంటి విష్ణు గారు ఏం స్పెషల్ ఉందని అనుకున్నాం కానీ లాస్ట్ చూపిస్తాడు అనమాట. చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇది హిట్ అని చెప్పలేము, యావరేజ్ అని చెప్పలేము. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోరింగ్. సెకండ్ హాఫ్ హిట్ అని చెప్పచ్చులే. ఓపెన్గా చెప్పాలంటే లేక తగ్గించుండే బాగుండే. అంటే ఒకే చోట పెట్టేశాడు సినిమా అంతా కూడా. అంటే ఏదైనా కొత్త ప్రపంచం చూపిస్తాం. న్యూజిలాండ్ అంటే ఏదో కొన్ని లొకేషన్లు చూపిస్తాం అనుకుంటాం కదా. సో ఒక చోటే పెట్టడం వల్ల అనిపించింది. సెకండ్ హాఫ్ హిట్. ఫస్ట్ హాఫ్ ఇంకా అదే కదా హిట్ హాఫ్ అని కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా. ఇప్పుడు చెప్పేస్తున్నా. సెకండ్ హాఫ్ సూపర్ హిట్. కన్నప్ప సినిమా అయితే చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది. సినిమా అనేది ఏంటంటే భక్త కన్నప్ప అనేది ఆ రోజుల్లో కృష్ణరాజు గారు చేస్తే ఎలా చూసారో ఎగబడి, ఇప్పుడు మంచు విష్ణు కోసం అలా ఎగబడి చూస్తున్నారు. క్రౌడ్ మాత్రం విపరీతంగా క్రౌడ్ వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ప్రభాస్ అన్న వల్ల వస్తుంది అనుకునేది కాదు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. మనం ఊహించని రీతిలో ఉంది సినిమా. అలాగే నిజంగా చెప్పుకోవాలంటే
విష్ణు అన్న 200 కోట్లు 100 కోట్లు అని చెప్పాడు కాదు భయ్య, 1000 కోట్ల సినిమా అనమాట. ప్రొడక్ట్ అలా ఉంది సినిమా. చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ అందరి కూడా ఆ భక్తి గురించి మాట్లాడుకుంటాం. నిజంగా మోహన్ బాబు గారి క్యారెక్టర్ వైజ్ కానీ, ప్రభాస్ అన్న క్యారెక్టర్ కానీ, మంచు అన్న క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు నిజంగా సినిమా చూస్తున్నప్పుడు ఇలా ఉంటుందా, ఆ రోజుల్లో ఇలా ఉండేనా అన్న ఒక క్లారిటీనెస్ ఇవ్వడం అనేది క్రేజీ. అసలు ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. అసలు 3 గంటలు చూస్తుంటే కూడా ఇంకా చూడాలనిపించింది భయ్య సినిమా. 3 గంటలు చూస్తుంటే కూడా ఇంకా చూడాలనిపించింది. అసలు ల్యాగ్ అనేది లేదు. ఆ సినిమా అలాగుంటేనే బాగుంటుంది. ఇంకా తగ్గించినా బాగోదు, పెద్దగున్నా బాగోదు. కరెక్ట్ టైం ఆ 3 గంటల సేపు ఆ సినిమా అద్దర కొట్టేశారు. ఎక్కడ బోర్ అనేది లేకుండా ఆ సాంగ్స్ కూడా ఆ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న లవ్ ఎమోషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. బ్లాక్ బస్టర్. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ప్రజెంట్ జనరేషన్ తగ్గట్టుగా కొంచెం యాక్షన్ మిక్స్ చేసి, కొంచెం రొమాన్స్ మిక్స్ చేసి ఓవరాల్గా మన కన్నప్ప స్టోరీ చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. మన కన్నప్ప స్టోరీ అంతా సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ప్రభాస్ ఎంట్రీ కానీ సెకండ్ హాఫ్లో ఉంటుంది. అక్కడ నుంచి సినిమా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో అంతా మొత్తం క్యారెక్టరైజేషన్స్, ఫైట్సే ఉంటాయి. అది ల్యాగ్ అంటే ల్యాగ్ అని చెప్పలేము. క్యారెక్టరైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఆ ఫైట్స్ కానీ కొంచెం తగ్గించి ఈ భక్తి భావన కొంచెం పెంచితే బాగుంటుంది అనిపించింది. అలా అని ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. ప్రభాస్ ఈ వాల్యూ మాత్రం ఖచ్చితంగా ఉంది. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చాలా బాగుంది. తను కాంబినేషన్ లాస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది. ఉంటుంది ఉంటుంది విష్ణు గారిది మోహన్ బాబు గారి కాంబినేషన్ ఉంటుంది, ప్రభాస్తో ఉంటుంది, అందరితో ఉంటుంది. అన్ని క్లైమాక్స్లోనే ఉంటాయి అనమాట. ఓకే, మంచి సినిమా అయితే తీశారు. అందరైతే ఒకసారి అయితే వచ్చి చూడండి. పబ్లిక్ యూజ్ అయ్యేదంటే మెయిన్ కన్నప్ప స్టోరీ అయితే తెలుస్తుంది అంతే. ఇంకా కన్నప్ప స్టోరీ అయితే తెలుస్తుంది అంతే. క్లైమాక్స్లో అయితే బాగుందండి విష్ణు గారి యాక్టింగ్. క్లైమాక్స్లో బాగుంది. కళ్ళు తీసేటప్పుడు ఆ సీన్స్. కాకపోతే ఆ సినిమా అంతా స్టార్టింగ్లోనే ఫస్ట్ నుంచే భక్తి భావన ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుండే అనిపించింది. ఓన్లీ క్లైమాక్స్లోనే ఉంటుంది కదా, అది కొంచెం తక్కువ అనిపించింది. అందుకే ఎవరు ఆ ఎమోషన్ కానీ బయటకు క్యారీ చేయలేకపోతున్నారు. అక్కడితో అయిపోతుంది సినిమా. భక్తి సినిమానే కానీ కంప్లీట్గా మన సినిమా చూసినంతసేపు ఫస్ట్ నుంచి ఓన్లీ క్లైమాక్స్లోనే అనిపిస్తుంది. కన్నప్ప మూవీ ఏంటంటే అన్న, అంటే భక్తిపరంగా మంచి విష్ణుని జీవించేద్దాం. మొన్న అప్పుడేమో రిషబ్ శెట్టి, నిన్నేమో ధనుష్, ఇవాళ మంచి విష్ణు అనుకున్నాడు. నిజంగా ఇంకా ట్రోల్ అవుతున్నాడు. ఎందుకంటే సినిమా పరంగా చూసుకుంటే ఆయన యాక్టింగ్ ఇంకా స్కిల్ చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఓకే వెళ్తుంది, మనం చూస్తున్నాం. కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సీన్స్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే పెద్దగా ఏమి ఉండదు. బట్ సాంగ్స్, బీజిఎం మాత్రం సూపర్ అండి. నిజంగా చాలా బాగుంది బీజిఎం మాత్రం. నిజంగా ఆ బీజిఎం కోసం ఇంకోసారి చూడలేమో అనిపిస్తుంది. అంత బాగుంది బీజిఎం. చాలా బాగా కొట్టాడు, ఆవిడ కొట్టాడు. కానీ అంటే బాలీవుడ్ నుంచి డైరెక్టర్ తెచ్చుకున్నంత మాత్రం సినిమాని మాత్రం వీళ్ళకి నచ్చినట్టే తీసుకున్నారు. బట్ మోహన్ బాబు గారు వచ్చిన 2-3 సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఆయన సీన్స్ కానీ, ఆయన వచ్చినప్పుడు బీజిఎం కానీ, ఆ ఎఫెక్ట్ని కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇందులో ప్రభాస్ గారు ఎంటర్ అయిన కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా. అప్పటి వరకు 20 మీటర్ 100లో వెళ్తుంది అనమాట. చాలా బాగుంది. ఆయన సీన్స్ కానీ, లేదంటే ఆయన లుక్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ చాలా బాగుంది. అంటే ప్రభాస్ గారి మీద ఎంత కేర్ తీసుకున్నారో ఆయన 20 నిమిషాలు మాత్రం చాలా బాగా చూపిస్తుంది. అక్కడి నుంచి మంచు విష్ణు అన్న కూడా నిజంగా పోటీపడి నటించాడు. చాలా అంటే లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే సినిమా. ఆయన మంచు విష్ణు అన్న యాక్టింగ్ కూడా లాస్ట్ 20 నిమిషాలే ఉంటుంది. ఆ కన్నప్పగా మారిన శివ శివ సాంగ్ కాడి నుంచే బాగుంటుంది అన్నమాట. ఇంకా మిగతాదంతా కూడా ఏదో న్యాచురల్ యాక్టింగ్, ఏదో మనం కెమెరా ఉంది, డైరెక్ట్ యాక్షన్ చెప్తుంటే మనం చేసిన విధంగా అయిపోద్ది. అంటే మనం ఫీల్ అయ్యే విధంగా అంత యాక్టింగ్ లేదు, అంత విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదు, ఎడిటింగ్ కూడా పెద్దగా ఏమీ లేదు సినిమాలో. సో ఆ విధంగా సినిమాలు చాలా మైనస్లో ఉన్నాయి. అంటే కొంచెం వర్క్ చేసి ఇంకా కొంచెం బడ్జెట్ పెట్టుకుని, అంటే కేరింగ్గా, అంటే ఒక స్ట్రెంత్గా, ఒక టైం తీసుకుని కంగారు కాకుండా ఏదో మనం తీసేస్తాం, ఏదో జనాలు చూసేస్తారని కాకుండా ఒక మంచి సినిమాని ఉండే ఉద్దేశంతో ఉంటే కనుక ఆ లాస్ట్ 40 నిమిషాలు ఉన్న సినిమాని ఆ ఫస్ట్ నుంచి ఎందుకు తీయలేపారు? ఎందుకంటే ఫస్ట్ నుంచి అంతా ఏముంటుంది, లాస్ట్ 40 నిమిషాలు పెట్టేద్దాం అనుకున్నారు ఏంటో మరి. ఇంటర్వ్యూల ముందు మోహన్ లాల్ గారు వస్తారు. ఆయన క్యారెక్టర్ కూడా అంటే క్యారెక్టర్ చెప్పుకోకూడదు, ఒక సస్పెన్స్. ఆయన ఉన్న ఆ వచ్చిన బీజిఎం అండ్ 5 నిమిషాల సీను చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా కన్నప్ప కోసం ఎవరైతే వస్తారో ఫస్ట్ హాఫ్ అంతా మీకు బోరింగ్గా, సెకండ్ హాఫ్ 40 నిమిషాలు మాత్రం చాలా అంటే చాలా బాగా. ఇంకా అక్షయ్ కుమార్, కాజల్ క్యారెక్టర్ కోసం మనం ఏం మాట్లాడుకో, శివుడు పార్వతి లాగా చాలా డీసెంట్గా హంబుల్గా ఉన్నారు, బాగున్నారు. బట్ మిగతా క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే మమ్ముట్టి గారు కోసం, ప్రభాస్ గారు సూపర్ అండి. ఏదైనా
హైలైట్ అన్న నిజంగా ప్రభాస్ గారు అంటే మోహన్ లాల్ గారి యాక్టింగ్ సూపర్ అండి. చాలా కంప్లీట్ యాక్టర్ ఆయన చాలా న్యాచురల్గా చేశాడు. ఆయన ఉన్న 2 minutes కూడా చాలా బాగుంది. బట్ ప్రభాస్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకోవాలి. ఆయన యాక్టింగ్, ఆయన సీన్స్, ఆయన గెటప్ సూపర్ అనమాట. ఉన్న 20 minutes కూడా బాగుంది. బట్ అక్కడి నుంచి మంచి విషయం యాక్టింగ్ మొదలవుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమాతో కూడా ఒకలా ఉంటే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక కన్నప్పుగా ఆయన కన్ను తీసే సీన్ అయితే మాత్రం సూపర్ అన్న. ఆ 20 నిమిషాలు నిజంగా మేము అవ్వే మంచి విషయం అన్నంతగా వినిపించాడు. ఇప్పుడు లాస్ట్ 40 నిమిషాల కోసం చెప్పుకోగలదు. ఆ 20 నిమిషాలు ప్రభాస్ గారి వల్ల, 20 నిమిషాలు మంచి విష్ణు గారి వల్ల. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా కొంచెం బోరింగ్ సినిమా. సో ఓవరాల్గా నీ వరకు చూసుకుంటే ఒకసారి అయితే చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. విష్ణు గారు యాక్టింగ్ కోసం చూసుకుంటే పెద్దగా ఏం లేదన్న. రేటింగ్ వరకు చూసుకుంటే ఈ సినిమా కన్నా ప్రభాస్ గారు 20 నిమిషాలకి 3.5, మంచి విష్ణు అన్న యాక్టింగ్కి ఫస్ట్ హాఫ్కి 2%.